నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఒక పోస్టర్ చూసానమ్మా. 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఇక నుంచి నిషేధం. లాగిన్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. ఇది నిషేధం కాదు, రక్షణ. ఈ అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తే కామెంట్ చేయండి. అది నిజంగా అలాంటి రూల్ వచ్చిందో రాలేదో తెలీదు. ఎవరైనా కావాలని ఇలా పోస్ట్ పెట్టుకున్నారేమో, కానీ మంచి విషయం. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు ఎట్లా అనిపించిందమ్మా? మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎవరు పెట్టారో కానీ అమ్మ కొంచెం సదుద్దేశంతో పెట్టింది. అది నిజంగా అటువంటి ఒక నిబంధన వస్తుంది రాదు తర్వాత మాట, అది వారి అభిప్రాయం. అది వారి అభిప్రాయం అయినా ఒకవేళ నిజంగా అటువంటి నిబంధన వచ్చినా ఇదంతా కోరుకోదగినటువంటి విషయమే ఇది. అవునమ్మా. ఎందుకంటే ఈ టీన్స్ అనే వయస్సు ఉంది కదా, 13 నుంచి 19 వరకు, 13, 14 to 19 ఈ టీన్ అనేటటువంటి వయస్సు ఒకప్పటి లెక్క ప్రకారం కిషోరావస్థ దాటి యవ్వనావస్థకు మధ్య ఉండేటటువంటి కాలం. ఓకే. అంటే ఇటు బాల్యావస్థ అని చెప్పలేము, అట్లానే అడల్ట్స్ అని చెప్పలేము. కానీ ఏమనిపిస్తుందంటే ఆ వయసులో అద్దంలో చూసుకుంటే నేను పెరిగాను అని శారీరకంగా ఎదిగిపోతారు కదా, శారీరకంగా ఎదిగామని చెప్పి మానసికంగా కూడా ఎదిగాము అనే అభిప్రాయంలో ఉంటారు. కరెక్ట్ అమ్మా. అది ఆ అద్దం చూసుకుని నేను ఇంత ఉన్నాను కదా, మగపిల్లడైతే నాకు మీసం వచ్చింది కదా, ఆడపిల్ల అయితే పౌంట్లు వేసుకోవడం మొదలుపెట్టాను కదా, అంచేత నేను పెద్దవాళ్లతో లెక్క అనేటటువంటి అభిప్రాయం వచ్చేస్తుంది. అది అంతరాంతరాలలో ఉండి ప్రవర్తనలో కనపడుతుంది. ఈ ప్రవర్తనలో కనపడేటప్పుడు చాలా చాలా చికాకండి. తల్లిదండ్రులకి టీన్స్లో ఉన్న పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సరిగ్గా ఇదే సమయంలో 13-12 సంవత్సరాల వయస్సులో ఆడపిల్లలకైతే ఇంకొంచెం ముందు, మగపిల్లలకైతే కొంచెం అటు అవతల గొంతులో మార్పు వస్తుంది. హార్మోన్స్ ప్రభావం చూపించడం మొదలు పెడతాయి. అప్పటిదాకా ఆడ మగ అనేటటువంటి తేడా గొంతులో కనపడదు. అవునమ్మా. ఆఖరికి అబ్బాయి వేషం అమ్మాయికి వేసినా, అమ్మాయి వేషం అబ్బాయికి వేసినా తేడా తెలియదు. ఆ తర్వాత తేడాలు వస్తాయి. ఈ తేడాలు రావడానికి, శరీరంలో తేడా రావడానికి కారణం హార్మోన్లు. ఈ హార్మోన్ల వల్లే ఈ శరీరం ఆడ శరీరం, ఈ శరీరం మగ శరీరం అని తెలిసిపోతూ ఉంటాయి. మానసికంగా మనస్తత్వాలు కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. ఈ సమయంలో తప్పనిసరిగా తను ఆడ మగ అని నిర్ణయించుకునే సమయానికల్లా రెండవ వైపు ఆకర్షణ కలుగుతుంది. దీన్ని అదుపులో పెట్టడానికే పూర్వకాలం రకరకాల పద్ధతులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్గా మనకు కనపడుతూ ఉన్నాయి. దే ఆర్ నాట్ అవుట్డేటెడ్, మన కంటికి అట్లా కనపడుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, నేను పెద్ద తెలుసా, నీ అంత ఉన్నాను తెలుసా, నేను కూడా నీతో పాటు చేస్తాను తెలుసు, ఇలాంటి మాటలు మాట్లాడడం అన్నది మనం 13-14 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాం, అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ. అవునమ్మా. అందుకని వాళ్ళు తొందరపడి అటువంటి కూడని పనులు చేయడానికి వెళ్లకుండా వాళ్ళకి ప్రేరేపణ ఇచ్చే సైట్లు చూడకుండా ఉండడం కోసం ఈ సోషల్ మీడియాకి దూరంగా పెట్టమని చాలా మంచి దూరాలోచనతో చేసినటువంటి పనిది. అంటే శరీరం మాత్రమే పెరుగుతోంది, వాళ్ళ మనస్సు పెరగట్లేదు కదా. మనస్సు పెరుగుతోంది కానీ పరిపక్వత లేదు. ఇది కరెక్ట్ మాట. ఇటు పింద అప్పటిదాకా 20 ఏళ్ళు అయితే కొంచెం పలక మారుతుంది. ఇప్పుడు మధ్యలో ఎదుగుతూ ఉంది. ఈ ఎదుగుదలలో పరిపక్వత లేదు. ఇంకా ఇది ఇంతే కాయింది, ఇప్పుడు మామిడికాయ అయింది ఇంతే కాయింది, దాన్ని నిజంగా ఏ కొబ్బరి మామిడి అయితే ఇంత అవుతుంది, కొంచెం దాన్ని వదిలిపెడితే ఇంత కాయ అవుతుంది. ఈ లోపల మనం దాన్ని తొందరగా పండించి కార్బైడ్ వేసి పళ్ళు పండించేసి వాటి రుచి చెడగొట్టడం, తిన్నవాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడం ఎట్లా జరుగుతుందో అట్లా ఈ బాహ్యమైనటువంటి ప్రేరణల వల్ల లోపల జరగవలసినటువంటి ఎదుగుదలలో రావలసినటువంటి పరిపక్వత రావట్ల. ఎదుగుదల ఉంటుంది కానీ పరిపక్వత లేదు. పిచ్చిగా బెర్రితర వేయడం అంటారే, అట్లా వేయడం జరుగుతూ ఉంది గనక ఆ బయట నుంచి వచ్చేటటువంటి ప్రభావాలని అదుపులో పెట్టడానికి ఇటువంటి నియమం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కఠినంగా తీసుకొస్తే బాగుండని నాకు అనిపించింది. నాకు విన్నాక అనిపించింది. ఇంకా 16 అంటున్నారు. ఇప్పటికే
ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల 10 ఏళ్లకి 11 ఏళ్లకే రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి పిల్లలకి. అవును. అనేకమైనటువంటి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు ఈ పిల్లలు ఈ చిన్న వయసులోనే. మరి అట్లాంటప్పుడు కానీ అలా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమంటున్నామమ్మా, మైనర్స్ అని చెప్పేసి వాళ్ళని తప్పించుకుంటున్నాం. అదే వచ్చింది సమస్య. నాకు వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటున్నాయంటే క్రికెట్గా నాకు మైనారిటీ తీరలేదు కనుక నాకు కఠిన శిక్ష ఉండదు అనే నమ్మకంతో చేస్తున్నారు. మేబీ మైనర్ అయితే కూడా ఆ జువెనైల్ ఉంటుంది కదా సెల్, దాంట్లో పెట్టి కఠినంగా శిక్షించాలని ఎందుకంటలేదు. వాళ్ళకి వేరే సెల్ పెట్టండి కాదంటల్లా, కానీ కఠినంగా వాళ్ళని శిక్షణ ఇవ్వాలి. శిక్ష కాదు, శిక్షణ ఇవ్వాలి. అది ఎందుకు లేకపోతుంది? అవునమ్మా. వీడు మైనర్ అని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? శారీరకంగా ఎదిగాడు గనక తనని తాను చూసుకుని నేను పెద్ద అనుకుంటున్నాడు. అమ్మ 16-17 ఏళ్లకి 15 ఏళ్లకి కార్లు నడిపే వాళ్ళు ఎంతమంది లేరు? అంతే కదా, తల్లిదండ్రులదే కదమ్మా. తప్పెవరిదే అన్నది నేను సమాధానం చెప్పట్లా. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. 15 ఏళ్లకు ఒక కుర్రవాడో ఒక కుర్రదో కారు నడిపితే ఎవరిని జైల్లో పెట్టాలి? ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక 15-16 ఏళ్ల కుర్రాడు ఒక తప్పు చేస్తే పిల్లవాడిని శిక్షించాలి, అనుమానం, వాడికి శిక్షణనివ్వాలి. శిక్షించాల్సింది తల్లిదండ్రుల్ని, శిక్షణ ఇవ్వాల్సింది కుర్రాడికి. అది ఆడపిల్ల అయినా అంతే, మగపిల్లవాడైనా అంతే. 16 ఏళ్లకో 17 ఏళ్లకో నేను మైనర్ అని చెప్పి కార్లు నడిపేసి ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాలోను పోర్నో సైట్లు చూడడమే కాదు, పోస్ట్ చేసి అలాంటివి ట్రై చేయాలనే ఆలోచన తెచ్చుకొని ట్రయల్ చేసేస్తారు. ఎందుకంటే 14 ఏళ్లకల్లా ట్రయల్స్ మొదలైపోతాయి. ఎందుకంటే అమ్మా నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. కొత్తగా రాయడం మొదలు పెడతారు పిల్లలు, రాయడం అక్షరాలు నేర్చుకుని నాకు వచ్చేసి అంటారు. ఏం చేస్తారమ్మా? పేపర్ మీద రాసి ఊరుకుంటారా? గోడల మీద కూడా రాసేస్తారు. అట్లాగే ఒక విషయం గురించి కొంచెం తెలుసుకున్నారంటే ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది పిల్లలకి. వయసు అట్లాంటిది కనుక ఆ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలనిపించేటటువంటి అవకాశం ఇవ్వకుండా దాని గురించినటువంటి డీసెంట్ వేలో చెప్పాల్సిన విషయం చెప్పాలి. చాలా ముందర జాగ్రత్త చెప్పి తర్వాత విషయం చెప్పాలి. అవును, అది చెప్పకుండా విచ్చలవిడిగా చాలా సున్నితమైన విషయాలమ్మా ఇవి. డెలికేట్ అంటారు, చాలా సున్నితం. ఎంత చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఇలా చిన్న గీత దాటితే అది అశ్లీలానికి వెళ్ళిపోతుంది. అవునమ్మా. వాళ్ళల్లో అక్కర్లేనటువంటి సెంటర్స్ని టికిల్ చేసి ట్రిగర్ చేస్తుంది. అది జరుగుతుంది. ఈ టిక్లింగ్ అండ్ ట్రిగ్గరింగ్ ఉందే, ఇది దీనివల్ల జరుగుతున్నాయి చాలా రకాలైనటువంటివి. హత్యలు చేసిన వాళ్ళు కనపడుతున్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు కనపడుతున్నారు, తల్లిదండ్రులనే హతమారుస్తున్న వాళ్ళు కనపడుతున్నారు. అట్లాంటిది వేరే రకాలు, ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కదా మనకి మైనర్ల మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలన్నింటికీ కారణం ఏమిటంటే బాహ్యమైనటువంటి ప్రేరణ. ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం. ముందర పిల్లలు అలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలకి కూడా శిక్ష వేసే ఏర్పాటు ఉండాలమ్మా. కరెక్ట్. 15 ఏళ్ల కుర్రాడు బండి నడిపాడంటే, 16 ఏళ్ల అమ్మాయి కారు నడిపిందంటే ముందర తల్లిదండ్రుల్ని శిక్షించండి, తర్వాత పిల్లలకి శిక్షణ ఇవ్వండి. సో ఈ పోస్టర్ ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఆ పోస్టర్ నిజం కావాలని నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నానమ్మా. ఎందుకంటే మన భవిష్యత్తు యువతరం. ఆ యువతరం పాడవకూడదు, యువతరం బాగుండాలి. తర్వాత యువతరం బాగుండి వాళ్ళు ఒక రకమైన క్రమశిక్షణలో ఉంటేనే రాబోయేది మంచి తరం వస్తుంది. కరెక్ట్ అమ్మా. లేకపోతే బలహీనులు తయారవుతారు, రోగిష్ఠులు తయారవుతారు. అలా కాకుండా ఈ దేశం బాగుండి ఈ ధర్మం నిలిచి ఇక్కడ ఈ జాతి తన చేవ నిలబెట్టుకోవాలంటే ఇటువంటి నియమాలు చాలా అవసరం, తప్పనిసరిగా ఉంది. అది ఎవరు పెట్టారో తెలియదు. అది నిజమైతే సంతోషించే వాళ్ళల్లో నేను మొట్టమొదట మీరు ఎలాగో ఉండనే ఉన్నారు కనుక ఎంతో మంది ఉంటారమ్మా. అందరం సపోర్ట్ చేయాలమ్మా. ఇలాంటి విషయాలు తప్పనిసరిగా అమల్లోకి వస్తే చాలా బాగుండు. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.